ఎంసెట్ మెడిసిన్ లో టాపర్ గా నిలిచిన హేమలత సీఎం చంద్రబాబు నాయుడిని కలిసింది. తాను ర్యాంక్ సాధించడంలో టీచర్లు, సీనియర్ ఫ్యాకల్టీ సహకారం ఎంతో ఉందని తెలిపింది. తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రోత్సహించారని చెప్పింది. తమ కుమార్తె టాపర్ కావడంతో కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉన్నారు. హేమలతతో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఎంసెట్ మెడిసిన్ లో మొదటి ర్యాంకు సాధించిన మాచాని హేమలత ప్రస్తుతం మనతో ఉన్నారు. కర్నూలుకి చెందిన ఈ చిన్నారిని అసలు ఏ విధంగా ఈ ర్యాంకు సాధించింది, చదువు ఎలా దోహదపడింది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా హేమలత, కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు ఎన్ని గంటల పాటు చదివేవాళ్ళు, ఎలా కష్టపడ్డారు అసలు ఈ ర్యాంక్ సాధించడానికి? ఈరోజు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ర్యాంక్ రావడానికి మా పేరెంట్స్ ఇచ్చిన ప్రోత్సాహం నాకు చాలా ఎక్కువ. మా పేరెంట్స్తో పాటు అక్కడ రత్నం కాలేజ్లో ఫ్యాకల్టీ ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన సలహాలు, నేను మార్నింగ్ 6 నుంచి నైట్ 10:30, 11 వరకు చదివేదాన్ని డైలీ. వాళ్ళు అక్కడ నాకు 6 నుంచి 10:30 వరకు ప్రతి లెక్చరర్, ప్రతి సబ్జెక్ట్ లెక్చరర్ అక్కడే ఉండేవాళ్ళు, సీనియర్ ఫ్యాకల్టీ. ఏ డౌట్ వచ్చినా వెంటనే క్లియర్ చేసేవాళ్ళు. ఇంకా అక్కడ ప్రోగ్రామింగ్ కానీ, అకాడమిక్ షెడ్యూల్ కానీ, ప్లానింగ్ కానీ చాలా బాగుంది. ఎగ్జామినేషన్, ప్రతి ఎగ్జామ్ తర్వాత సీనియర్ ఫ్యాకల్టీయే వచ్చి పేపర్ డిస్కషన్, డౌట్స్ ఏమన్నా ఉన్నాయని అడిగేవాళ్ళు. తోటి విద్యార్థుల ప్రోత్సాహం ఏ విధంగా ఉండేది? తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది? మా ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చిన సీట్ ఇవ్వలేదని, ఏజ్ తక్కువ ఉందని బాధపడుతుంటే మా ఫ్రెండ్స్ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. పాస్ట్ ఈజ్ పాస్ట్, అక్కడ జరగలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మేబీ నీకు ఫస్ట్ రావచ్చేమో అని వాళ్ళు ప్రోత్సహించారు. మా పేరెంట్స్ కూడా ప్రతిరోజు కాల్ చేసి ఏం టెన్షన్ పడద్దు, నువ్వు బాగా చదువుతావు అని అలా ప్రోత్సహించి నన్ను ఈ ఫస్ట్ ర్యాంక్ రావడానికి హెల్ప్ చేశారు. సార్, మీరు చెప్పండి, అసలు మీ అమ్మాయి ర్యాంక్ రావడం ఎలా ఉంది మీకు? అసలు ఏ విధంగా మీరు అనుకున్నారు? అసలు మీ అమ్మాయికి ర్యాంక్ వస్తుందని అనుకున్నారా? మీరు ఏ విధంగా దోహదపడ్డారు మీ అమ్మాయి ర్యాంక్ రావడానికి? మా పాప ఫస్ట్ నుంచి బాగానే చదువుకుంటుంది. మామూలుగా మా పాపకు పోయినసారే వచ్చింది మెడికల్ సీటు. దాంట్లో ఏజ్ తక్కువ ఉందని ఇదేంది. అప్పుడు మేము కొంచెం బాధపడుతుంటే మాకు మంచి ర్యాంక్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, అసలు మీ అమ్మాయికి ర్యాంక్ రావడం ఎలా ఉంది? మీరు మీ అమ్మాయిని ప్రోత్సహించేవారు? మా అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, మీ సిస్టర్కి ర్యాంక్ రావడం ఎలా ఉంది? మీరు ఏ విధంగా సాధించాలనుకుంటున్నారు? First of all, I want to convey congratulations to my sister. I am feeling happy for getting this first rank to my sister. చెప్పండి, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంది? అసలు మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? మా నాన్న బట్టల షాప్లో పనిచేస్తారు. అయినా నాకు ఎప్పుడు ఫైనాన్షియల్ గురించి ఎటువంటి మనీ లేదు, ఆలోచనలే వచ్చేవి కాదు. నాకు చదవాలనే ఇంట్రెస్ట్ ఉంది. మనీ ఎట్నుంచో ఒకసారి నుంచి వస్తుందని నాకు ఒక హోప్. అలా చదువుకున్నాను నేను. భవిష్యత్తులో మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? నేను MBBS న్యూరాలజీ స్పెషలైజేషన్ చేసి సర్వీస్ చేస్తాను. ఫ్రీగా సర్వీస్ చేసి ఇంకా నాలాంటి పిల్లలను చాలా మందిని చదివిస్తాను. ఈ హేమలత చెప్పేది మొత్తం మీద తన డాక్టర్ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా డాక్టర్ చదువుకోవడం కాకుండా పూర్ పీపుల్ కూడా నేను సహాయపడతానని చెప్పుకొస్తున్నాను. పేరెంట్స్ ప్రోత్సాహం, అదేవిధంగా ఉపాధ్యాయుల ఎంకరేజ్మెంట్ అంతా కలిసి ర్యాంక్ సాధించడానికి కారణమే అని చెప్తున్నారు. కెమెరామెన్ ఈశ్వర్తో వరప్రసాద్, విజయవాడ.